I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మనం ఈ లైవ్ ఛానల్లో BHIC 134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 11 BHIC 134 History of India from 1707 to 1950 BHIC 134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 11 అది ఏంటంటే నేషనలిస్ట్ మూవ్మెంట్ అండర్ మహాత్మా గాంధీ. నేషనలిస్ట్ మూవ్మెంట్ అండర్ మహాత్మా గాంధీ అనే ఒక యూనిట్ని మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. నేషనలిస్ట్ మూవ్మెంట్ అండర్ మహాత్మా గాంధీ లీడర్షిప్. అది మనం మహాత్మా గాంధీ ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని ఎలా నడిపాడు, అతని ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమం ఎలా నడిచింది, ఎన్ని స్టేజీల్లో నడిపాడు, మరి భారతదేశం స్వాతంత్రాన్ని ఎలా తీసుకొచ్చాడు అనేటువంటి ఒక అంశం మీద ఈరోజు మహాత్మా గాంధీ రోల్, మరి ఏది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ యొక్క పాత్ర గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాను. మహాత్మా గాంధీ మరి గుజరాత్లో పోర్బందర్ నుంచి మరి వచ్చినటువంటి వాడు. అతను మరి ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ ఇతను మరి లా బారిస్టర్ చదివాడు లండన్లో. మరి అప్పుడు ఆ కాలం నాటి వాళ్ళంతా బారిస్టర్ ఎక్కువగా చదివారు, ఎక్కువగా లాయర్ కోర్స్ ఎక్కువగా తీసుకున్నారు. సో ఆ విధంగా లండన్లో మరి బారిస్టర్ కోర్సు చదివిన తర్వాత ఇండియాకు వచ్చాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఇతను ఈ కోమటి అంటే కోమటి వాళ్ళ వైశ్య కుటుంబంలో జన్మించినటువంటి మహాత్మా గాంధీ మరి లా బారిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత బాంబేలో ప్రాక్టీస్ పెడదామని అనుకున్నాడు. కానీ అదంతా బాగా సాగకపోవడంతో సౌత్ ఆఫ్రికాలో పోయి ప్రాక్టీస్ పెడదామని పోయినాడు. పోయేటప్పుడు అతని రైల్వేలో అతని కంపార్ట్మెంట్ నుంచి బయటికి దూసివేయటం జరిగింది. సో ఆ విధంగా ట్రీట్మెంట్, రేషనిస్ట్ ట్రీట్మెంట్, రేసిస్ట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వైట్ పీపుల్ నల్లని వాళ్ళని అంటే అంటరాని వాళ్ళని చూసేటువంటి ట్రీట్మెంట్. సో ఆ విధంగా సౌత్ ఆఫ్రికాకు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క ఇండియన్ లేబరర్స్, ఇండెంచర్ లేబరర్స్ యొక్క ఫ్లైట్ మరి చూసి, ఆ ఫ్లైట్ని చూసి, ఆ అవస్థను చూసి వాళ్ళకి సరి అయిన హక్కులు ఏవి, సివిల్ రైట్స్ కానీ ఏమీ లేకుండా అక్కడ వాళ్ళను ఎక్స్ప్లైట్ చేస్తున్నటువంటి ఈ తెల్ల వాళ్ళ మీద మరి ఇతను మహాత్మా గాంధీ నాన్ వైలెంట్ సత్యాగ్రహ మెథడ్ తోటి వాళ్ళకు సివిల్ రైట్స్ సంపాదించి పెట్టాడు. ఆ విధంగా మెథడ్ అక్కడ నాన్ వైలెంట్ సత్యాగ్రహ మెథడ్ అనేటువంటి అహింస నాన్ వైలెంట్ సత్యాగ్రహ మెథడ్ యూజ్ చేసి అక్కడి వాళ్లకు ఈ ఇండెంచర్ లేబరర్స్ అంటే మైగ్రేట్ అయినటువంటి లేబరర్స్ లేదా స్లేవ్స్గా తీసుకున్నటువంటి లేబరర్స్ కొంత మరి సివిల్ హక్కులు కల్పించాడు. దీని ద్వారా అతని యొక్క టెక్నిక్ అండ్ మెథడ్ ద్వారా, ఏది మెథడ్ టెక్నిక్ ఏంటి? సత్యాగ్రహ టెక్నిక్, మెథడ్ నాన్ వైలెంట్ అహింస ప్రిన్సిపల్ మీద సత్యాగ్రహ మెథడ్ తోటి ఆ సౌత్ ఆఫ్రికాలో కొంచెం సక్సెస్ అయ్యింది. అక్కడ వాళ్ళకు భారతీయ లేబరర్స్కు కొంత హక్కులు కల్పించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను తీర్చినట్టుగా కొంత తగ్గించగలిగాడు మహాత్మా గాంధీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో. మరి ఆ సౌత్ ఆఫ్రికాలో సక్సెస్ అయిన మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఆ నుంచి
1915లో ఇతను 1869లో జన్మించాడు. 2 అక్టోబర్ నాడు 69. అదేవిధంగా 1889లో జవహర్లాల్ నెహ్రూ 14th జనవరి 14th ఆయనకి ఈయనకు 20 సంవత్సరాల తేడా. 1869లో మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జన్మిస్తే 1889 నవంబర్ 14th నాడు జవహర్లాల్ నెహ్రూ జన్మించి ఆయనకి ఈయనకు 20 సంవత్సరాల వయసు తేడా జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీకి. సో ఆ విధంగా మరి ఈ యొక్క వ్యత్యాసము ఏజ్లో మరి ఆ విధంగా మహాత్మా గాంధీ 1915లో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇండియాకు తిరిగి రాగానే గోపాలకృష్ణ గోఖలేను అతని యొక్క గురువుగా మరి స్వీకరించాడు. అతని మీద ప్రభావం ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క ఇండెంచర్ లేబరర్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి మరి ఏ అయితే మెథడ్స్ టెక్నిక్ యూజ్ చేశాడో ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ మరి టాల్స్టాయ్ మరి మిగతా యొక్క తత్వవేత్తల యొక్క ప్రభావం కూడా అతని మీద ఉంది. సో ఆ విధంగా ఇతను మహాత్మా గాంధీ ఇండియాకు వచ్చి గోపాలకృష్ణ గోఖలేను గురువుగా స్వీకరించాడు. ఆ విధంగా గురువుగా స్వీకరించినట్టు గోపాలకృష్ణ గోఖలే అడ్వైజ్ మేరకు మొదలు ఇండియా గురించి అంతకుముందు ఇండియా గురించి అతనికి ఏమి తెలియదు ఎవరికి మహాత్మా గాంధీ. కాబట్టి ఇండియా సిచ్యువేషన్ మరి పరిస్థితులు ప్రజల యొక్క పరిస్థితుల గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం అతనికి కలిగింది. అలానే అతని గురువు గోపాలకృష్ణ గోఖలే కూడా అతనికి సజెస్ట్ చేసి మొట్టమొదటి భారతదేశం గురించి తెలుసుకో అంటే ఆ విధంగా అతను కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా మద్రాసు దాకా మరి బెంగాల్ గుజరాత్ వాడు ఇతను మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ దేశం అంతా తిరిగి భారతదేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా స్టడీ చేశాడు. అతను రాగానే ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. ఎక్కడ? గుజరాత్లో ఒక డిండి నది పరివాహక ప్రాంతంలో గుజరాత్లో సబర్మతి అనేటువంటి ఆశ్రమాన్ని పెట్టుకున్నాడు. అతను కుటీర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆశ్రమం నుంచే అతని యాక్టివిటీస్ మొదలైనవి. సో ఆ విధంగా ఇక్కడ సబర్మతి ఆశ్రమం పెట్టుకున్నటువంటి యొక్క గాంధీజీ మరి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ యొక్క ప్రజలను స్టడీ చేయాలని చెప్పి మరి కాశ్మీర్ నుండి మద్రాస్ దాకా మరి గుజరాత్ నుండి బెంగాల్ దాకా అంతా డైరెక్ట్గా తిరిగాడు. ఎవరు? ఈ ప్రాబ్లం తెలుసుకోవటం కోసం నో ది కంట్రీ కంట్రీ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాడు. ఆ విధంగా 1915 నుంచి 15, 16, 17 దాకా సైలెంట్ స్పెక్టేటర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ను అటెండ్ అవుతూ ఈ ప్రాబ్లమ్స్ను అప్పుడు జరిగేటువంటి జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో పాల్గొంటూ భారతదేశ పరిస్థితుల గురించి అర్థం చేసుకోవడానికి సైలెంట్ స్పెక్టేటర్గా మరి ఉన్నాడే తప్ప నోరు మెదపలేదు. ఆ తర్వాత 1916, 17 జాతీయ కాంగ్రెస్లో ఎక్కడంటే ఈ యొక్క చంపారన్ రైతులు నీలి మందు ఇండిగోను పండించేటువంటి యొక్క చంపారన్ రైతులు వాళ్ళ యొక్క ఈతి బాధలను 1917 జాతీయ కాంగ్రెస్ సెషన్లో విన్నవించుకోవటం, ఇతను వినటము, మరి అక్కడనే ఇతన్ని రావాలని ఆ రైతులు ఇన్వైట్ చేయటము. మరి ఈ పరిస్థితులను బట్టి అతను ఏం చేశాడంటే ఈ రైతుల విన్నపం మేరకు ఈ ఇండిగో ప్లాంటర్స్
ఇండిగో ఈ నీలిమందును పండించే ప్లాంటర్స్, మరి పత్రికలలో దీనబంధు మిత్ర, బంకిం చటర్జీ రచన దీనబంధు మిత్రలో ఈ నీలిమందు పండించేటువంటి రైతుల యొక్క ఈతి బాధల గురించి బాగా వెలుగెత్తి చాటడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ ఆ యొక్క రైతుల యొక్క విన్నపాలను మరి విన్నపం మేరకు అతను మిగతా ఈ యొక్క చంపారణ్ బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి చంపారణ్ ఏరియా వాళ్ళు మరి రాజకుమార్ శుక్లా మిగతా వాళ్ళు ఇతన్ని ఇన్వైట్ చేయటము, మరి గాంధీజీ వాళ్ళ పరిస్థితులు అట్లా ఎక్కడ ఏంటి అంటే నీలిమందు పండిస్తున్నారు. నీలిమందు రైతులు తమ యొక్క ముఖ్యమైనటువంటి భాగంలో బాగా పంట వచ్చేటువంటి భాగంలో నీలిమందు పండించాలి. పండించిన పంట మరి యూరోపియన్స్ కొనేటువంటి ధరకే అమ్మాలి. మరి పండించిన పంటకు దాన్ని తింకతాయితీ సిస్టమ్ అంటారు. దాంట్లో అంటే వాళ్ళు నిర్ణయించిన ధరకు కొనటం, వాళ్ళు నిర్ణయించినటువంటి ఏరియాలో పంట పండించడం, ఆ విధంగా టెనెంట్స్ ఈ యొక్క పంట పండించడం టెనెంట్స్ మీద ఒత్తిడి చేసి నీలిమందును లాభం లేకున్నా కూడా పండించడం. ఎందుకంటే అప్పటికే జర్మన్లో సింథటిక్ నీలిమందు, జర్మన్లో సింథటిక్ కలర్స్ వచ్చినాయి కాబట్టి నీలిమందుకు రేటు తగ్గింది. నీలిమందుకు రేటు తగ్గినా కూడా నీలిమందు మీద ఆధారపడినటువంటి యూరోపియన్స్ వాళ్ళు మాత్రం, వర్తకులు మాత్రం వాళ్ళని ఈ యొక్క నీలిమందు పండించాలని రైతుల మీద ఒత్తిడి తీసుకురావడం, కౌలుదారుల మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. సో దానికి లాభం వస్తలేదు, నష్టం వస్తుంది. అయినా కూడా వీళ్ళు పండించాలని కొంత పార్టు వాళ్ళ వ్యవసాయ భూములు కొంత పార్టు పండించాలని ఒత్తిడి చేయటం, ముఖ్యమైనటువంటి పార్టు ఏరియాలో పండించాలని ఒత్తిడి చేయటం, ఈ విధంగా వాళ్ళు రైతులు నష్టపోవటం, పంట ధర కూడా వాళ్ళకు పంట ఎంతైతే ఖర్చు తీసుకుందో ఆ ధర కూడా రాకపోవటం, ఆ విధంగా యూరోపియన్స్ చేతుల్లో ఎక్స్ప్లాయిట్స్ మరి ఈ యూరోపియన్స్ చేతిలో వీళ్ళు మరి ఈ ఎక్స్ప్లాయిటేషన్కు గురి కావటం మొదలైంది. సో దీన్ని మరి విన్నవించుకున్నారు రైతులు. అక్కడ ఉన్నటువంటి యొక్క లోకల్ లీడర్స్ రాజకుమార్ శుక్లా, మరి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్, మరి మిగతా వాళ్ళు ఆ బీహార్ లీడర్స్ ముఖ్యంగా ఈ యొక్క మహాత్మా గాంధీని ఇన్వైట్ చేయటం, మహాత్మా గాంధీ ఈ రైతులు చంపారణ్ రైతులు 1917లో చంపారణ్ విజిట్ చేయాలని అతనికి అక్కడికి పోతే చంపారణ్ ఏరియాను, బీహార్లో ఉన్న చంపారణ్, నార్త్ బీహార్లో ఉన్న చంపారణ్ దర్శించాలని పోతే అక్కడున్న మేజిస్ట్రేటు గాంధీ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, అతను రావడానికి వీలు లేదని ఒక నోటీసు ఆర్డర్ జారీ చేస్తాడు. మేజిస్ట్రేట్, ఆ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరి గాంధీ అక్కడ ఎంటర్ కావడానికి వీలు లేదని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేస్తే అయినా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను కాదని ఇతను మరి చంపారణ్ చేరుకుంటాడు. దాంతో మరి ఈ చంపారణ్ చేరుకుంది, చంపారణ్ పరిస్థితులను స్టడీ చేయాలని అనుకుంటాడు. మరి ఆ మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ధిక్కరిస్తుంది. దాంతో గవర్నమెంట్ కూడా దిగొచ్చి గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. మరి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేసుకోవాలి. మరి చంపారణ్లో అతని నీలిమందు రైతులు ఎదుర్కొనేటువంటి బాధలను స్టడీ చేయడానికి ఒక కమిటీ, గవర్నమెంట్ కూడా ఒక కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో చంపారణ్లో ఒక కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో గాంధీజీ కూడా ఒక మెంబర్గా ఇన్వెస్టిగేషన్కు ఒప్పుకుంటారు. ఆ విధంగా చంపారణ్లో 1917లో 1918లో ఆ కమిటీ ఏం తీర్పు చెప్పిందంటే ఈ యొక్క యూరోపియన్ నీలిమందు మీద ఆధారపడినటువంటి యొక్క యూరోపియన్ వర్తకులు వీళ్ళని దోస్తున్నారు, ఎవరిని రైతులను కౌలుదారులను దోస్తున్నారు. కాబట్టి
ఆ పద్ధతి మరి మొత్తం అబాలిష్ చేయాలని, మరి రైతులను ఫ్రీ చేస్తూ ఆ విధంగా మరి ఈ పద్ధతిని మరి అబాలిష్ చేయడానికి కమిటీ ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క టెక్నిక్స్ అండ్ మెథడ్స్, న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఎక్కడ ఏంటి? ఆ న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ 5 రకాల న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఎక్కడ యూజ్ చేశాడు? ఈ ఒక చంపారణ్లో యూజ్ చేశాడు. ఏంటి న్యూ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అంటే ఏంటి? ఒకటి సత్యాగ్రహ అంటే మరి నాన్ వైలెంట్గా, వైలెన్స్ లేకుండా, మరి వైలెంట్ లేకుండా అహింసా పద్ధతిలో ఆ యొక్క వ్యతిరేకి అయినటువంటి వాళ్లకు ఏమి ఇంజూర్ కాకుండా తనే ఇంజూర్ అవుతూ అతని యొక్క ఇన్నర్ సోల్ను తన వైపు తిప్పుకోవటం, అది సత్యాగ్రహ అంటే. సత్యాగ్రహ నాన్ వైలెంట్ అహింసా పద్ధతిలో, ఇది ఓన్లీ ధైర్యం, బాగా బోల్డ్గా ఉన్నట్టు వాళ్ళే చేయగలరు, కానీ మరి ధైర్యం తక్కువ వాళ్ళు, మరి ధీరశాలుడు కాని వాళ్ళు చేయలేరు. ఆ విధంగా సత్యాగ్రహ, నాన్ వైలెంట్, అహింస అనే పద్ధతిలో మొట్టమొదటి ఈ టెక్నిక్ను చంపారణ్లో యూజ్ చేశారు. ఇంకా ఈ టెక్నిక్ కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ ఐడియా ఆఫ్ రిలీజియస్ ఈడియమ్స్ కూడా యూజ్ చేశారు. రిలీజియస్ సింబల్స్ ఏంటి? రామరాజ్యం, బ్రిటిష్ వాళ్ళు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు భారతీయులను, రామరాజ్యం లాంటి రాజ్యం కావాలి మనకు అనేటువంటి యొక్క రాముడు ఏలినటువంటి యొక్క మరి అన్ని పాదాల్లో సత్యము నడువ మరి ఈ యొక్క దోపిడి లేనటువంటి రాజ్య స్థాపన చేయాలి అనేటువంటి ఒక రాజ్య స్థాపన మనకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏంటి రిలీజియస్ రామరాజ్యం అనేటువంటి రిలీజియస్ సింబల్స్ను యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి ఏంటి అంటే 4వది ఐడియా ఆఫ్ హిందూ స్వరాజ్. హిందూ స్వరాజ్ అనే బుక్ను రాశాడు మహాత్మా గాంధీ. ఆ హిందూ స్వరాజ్ అనే బుక్లో ఏంటి అంటే పాశ్చాత్య రూలు, బ్రిటిష్ రూలు అనేది మన మీద తప్పు కాదు, కానీ పాశ్చాత్య కల్చర్ను ఇమిటేట్ చేసేటువంటి యొక్క మన లాయర్స్, మన డాక్టర్స్, మన ఇంటలెక్చువల్స్ వెస్టర్న్ ఇంపాక్ట్ తోటి ఈ మెకనైజ్డ్ ప్రొడక్షన్ రావాలనటము, మెషినరీ ప్రొడక్షన్, ఇంగ్లాండ్లో వచ్చినట్టు మిషనరీ ప్రొడక్షన్ రావాలనటము మన భారతదేశానికి సూట్ కాదు అనేటువంటి యొక్క దాన్ని అతని యొక్క బుక్లో 1918లో రాశాడు. హిందూ స్వరాజ్ అనేటువంటి ఐడియా ఆఫ్ హిందూ స్వరాజ్ అనే బుక్లో అతని యొక్క ఐడియా ఎట్లా భారతదేశం అభివృద్ధికి ఎట్లాంటి టెక్నాలజీ అవసరం, విలేజ్ కల్చర్, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సిస్టమ్, కుటీర పరిశ్రమలు అవసరం, కానీ మరి ఇండస్ట్రియలైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీ అవసరం లేదు. మెకనైజ్డ్ ఇండస్ట్రీ తీసుకొచ్చినట్లయితే లార్జ్ పాపులేషన్ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న పాపులేషన్కు ఏ ఒక పని దొరకదు. కాబట్టి మనకు ఇండస్ట్రియలైజ్డ్ మెకనైజ్డ్ ప్రొడక్షన్ ఉత్పత్తులు, మనకు యాంత్రీకరణ అనేది మరి మనకు సరైనగా కుటీర పరిశ్రమలే భారతదేశ అవసరాలను, భారతదేశ బాగా అధిక జనాభా ఉన్న ప్రజల యొక్క అవసరాలను కుటీర పరిశ్రమల ద్వారా, చిన్న పరిశ్రమల ద్వారా అందరికి పని దొరుకుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, మార్కెట్లు అభివృద్ధి అవుతాయి, అందరికి పని దొరుకుతుంది. ఆ విధంగా ఇది ఐడియా ఆఫ్ హిందూ స్వరాజ్ అనే బుక్లో భారతదేశము ఇలా సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ కుటీర పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందాలి అనేటువంటి కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామును
ఇతని బుక్లు. ఇంకా మరి ఇంకోటి 5వ మెథడ్ ఏంటంటే స్వరాజ్. స్వరాజ్ అంటే స్వదేశీ యొక్క ఉత్పత్తులను పెంచుకోవాలి. స్వదేశీ ఎడ్యుకేషన్, స్వదేశంగా స్వపరిపాలన. సో మనమే పరిపాలించుకునేటువంటి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు మనకు ఇవ్వాలి. పార్లమెంట్ బ్రిటిష్ ఇంగ్లాండ్లో ఎట్లయితే పార్లమెంటరీ సిస్టమ్ ఉందో అలాంటి సిస్టమ్ మనకు రావాలి. స్వదేశీ అంటే మన దేశీయ పరిశ్రమలను మనం ఉత్పత్తి చేసుకొని దేశీయ పరిశ్రమను ప్రోత్సహించి స్వతంత్ర విలేజ్ యంత్రాల మీద ఆధారపడకుండా కుటీర పరిశ్రమలు, స్వదేశీ వస్తువులు కొనాలి. స్వదేశీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలి. అది కూడా స్వదేశీ, అడాప్ట్ స్వదేశీ, బైకాట్ ఫారెన్ అన్నటువంటి యొక్క దానికి కూడా దారి తీసిన ఇది గాంధీజీ మహాత్ముడు ఒక న్యూ ఐడియాలజీ అండ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ఈ మెథడ్స్ను ఎక్కడ డెవలప్ చేశాడు? ఇవి సౌత్ ఆఫ్రికాలో డెవలప్ చేశాడు. సౌత్ ఆఫ్రికాలో డెవలప్ చేసి ఈ యొక్క టెక్నిక్స్ను 2 సంవత్సరాలు భారతదేశ ప్రజల పరిస్థితులను గమనించిన తర్వాత ఈ యొక్క టెక్నిక్స్ను, ఐడియాలజీని, మెథడ్స్ను మొట్టమొదటిసారి చంపారాన్ రైతుల యొక్క ప్రాబ్లమ్స్ తీర్చడానికి ఉపయోగించి అక్కడ సక్సెస్ అయినాడు. ఆ విధంగా 1917లో ఇతను ఇన్ని యొక్క జాతీయ కాంగ్రెస్లో అటెండ్ అయ్యింది కానీ ఏ గ్రూపులోకి పోలేదు. ఇది అతని గొప్పతనం. ఏ గ్రూపులోకి పోలేదు. ఇంకోటి లక్నో సెషన్లో 1916 లక్నో సెషన్లో బాలగంగాధర్ తిలక్ను అందరినీ రాడికల్స్, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టు, అతివాదులు, మితవాదులు కలయికకు కూడా ఆహ్వానించాడు. ఆ విధంగా మరి 1916లో లక్నో కాంగ్రెస్లో కాంగ్రెస్, యునైటెడ్ కాంగ్రెస్ అంటే బలమని చెప్పి మరి గట్టిగా నమ్మి అతను తిలక్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించాడు. ఆ విధంగా కాంగ్రెస్లో మరి ఏ గ్రూప్, ఎక్స్ట్రీమిస్ట్ కానీ మోడరేట్స్ గ్రూప్ కానీ ఏ గ్రూప్లోకి పోకుండా ఇతను మరి స్వతంత్రంగా అతని ఐడియాలజీని, అతని యొక్క మెథడ్స్ను, టెక్నిక్స్ను డెవలప్ చేసి సక్సెస్ కావటం మొదలుపెట్టాడు. మొట్టమొదటి సక్సెస్ 1917లో చంపారాన్ జరిగింది. దాని తర్వాత మరి ఖేడా, గుజరాత్లో ఉన్న ఖేడాలో కూడా రైతులు, ఖేడా అనే ప్రాంతం గుజరాత్లో మరి బాగా పంటలు పండే ఏరియా, కానీ కరువు కాటకాలు రావటం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. కాబట్టి పంటలు దెబ్బతిన్నప్పుడు కూడా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కట్టాలని గవర్నమెంట్ ఫోర్స్ చేయటం, మరి ప్రజలు ఈ పన్నులు కట్టలేవని చెప్పి మరి ఈ యొక్క మహాత్మా గాంధీజీని మొరబెట్టుకోవటం. మహాత్మా గాంధీజీ ఖేడా, గుజరాత్లో ఉన్న ఖేడా యొక్క ప్రజల యొక్క ఈతి బాధను తీర్చడానికి అక్కడ కూడా సత్యాగ్రహ, నాన్ వైలెంట్ మెథడ్ను అప్లై చేశాడు. అక్కడ కూడా ఖేడాలో కూడా మరి గవర్నమెంట్ ఒక కమిటీ నేషన్, గవర్నమెంట్ గాంధీజీ యొక్క ఇంటర్వెన్షన్ తోటి అక్కడ కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఏంటి అంటే ఎవరైనా కొంత రిడక్షన్ ఇది రెవెన్యూ రిమిషన్ ఇవ్వటమే కాకుండా కట్టే వాళ్ళు ఎవరైతే కట్టగలిగినటువంటి వాళ్ళు రెవెన్యూ కట్టవచ్చు, కట్టలేని వాళ్ళు నెక్స్ట్ మరి సీజన్లో నెక్స్ట్ పంటలో కట్టవచ్చు అనే ఒక తీర్పును కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఖేడాలో కూడా రైతుల యొక్క పూర్ పీపుల్ యొక్క బాధలను తీర్చగలిగాడు. ఇది 2వ సక్సెస్. గుజరాత్లో ఖేడాలో రైతుల బాధలు, ఆ విధంగా 2 చోట్ల కూడా రైతుల యొక్క బాధలను తీర్చాడు. మరి 3వది ఏంటంటే అహ్మదాబాద్లో మిల్ ఓనర్స్ మధ్యలో ఒక హర్తాల్ అండ్ స్ట్రైక్ జరుగుతుంది. మిల్ వర్కర్స్ ఏంటి అంటే ఇది ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత
యుద్ధం టైంలో ఈ యొక్క లేబరర్స్ యుద్ధం టైంలో మరి సో ఇళ్ళకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు వర్కర్. దానితోటి వాళ్ళు డబుల్ రేట్ ఇచ్చి వాళ్ళని ఉండేటట్టు చేసుకున్నారు. ఇది ఈ యొక్క వరల్డ్ వార్ 1 1914 నుంచి 18 1919లో వరల్డ్ వార్ అయిపోయింది. అప్పుడు మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి యొక్క రాయితీ ఈ యొక్క వర్కర్స్కి ఇయ్యనని మొదలుపెట్టారు. ఓన్లీ అంతకుముందు డబుల్ ఇచ్చేది, ఇప్పుడు 20% ఇస్తాము, మీకు లేకపోతే మీ ఇయ్యము అని చెప్పి మొదలుపెట్టారు. దానికి గాంధీజీ ఈ యొక్క వర్కర్స్ మధ్యలో మిల్ ఓనర్స్ మధ్యలో వచ్చినటువంటి యొక్క తగాదాలు, లాకౌట్స్ను, డెడ్ లాక్ను తీర్చడానికి ముందుకొచ్చి ఒక ఆర్బిట్రేటరీ కమిటీ, ఒక కమిటీని ఏర్పాటు చేసి, మధ్యవర్తి కమిటీని ఏర్పాటు చేసి ఆ విధంగా మరి అహ్మదాబాద్లో ఉన్న మిల్ ఓనర్స్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రాబ్లమ్స్ను తీర్చగలిగింది. ఆ విధంగా 35% మిల్ వర్కర్స్ 50% డిమాండ్ చేశారు. కానీ మిల్ ఓనర్స్ 20% ఇస్తామన్నారు. కాకుండా గాంధీజీ 35% డిమాండ్ చేయించాడు వర్కర్స్ తోటి. ఆ 35% మీద కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పడి మరి ఆ కమిటీ అట్ లాస్ట్ ఆ కమిటీ డిసిషన్ 35% ఇవ్వాలని చెప్పింది. ఆ విధంగా మరి మిల్ వర్కర్స్ యొక్క మెప్పు కూడా పొందాడు. ఆ విధంగా మరి 1917, 18 మరి 19లలో మహాత్మా గాంధీజీ మాస్ లీడర్ అయినాడు. మొబిలైజేషన్ ఆఫ్ మాస్ లీడర్ అయినాడు. దీంతో అతని యొక్క ఐడియాలజీ, టెక్నిక్ అండ్ మెథడ్స్ తోటి ఈ 3 చోట్ల అతను ఎక్స్పెరిమెంట్ చేయించాడు. ఈ 3 చోట్ల కూడా అతను మాస్ లీడర్గా ఎదిగాడు. దాంతో పెద్ద పెద్ద జాతీయ నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ వైపు చూడటం మొదలుపెట్టారు. అతని యొక్క ఐడియాలజీ, టెక్నిక్స్, మెథడ్స్ సక్సెస్ కావటము, మరి మాస్ లీడర్గా అతను గుర్తింపు పొందటము, ప్రజలు అట్రాక్ట్ కావటం. ప్రజలంటే రైతులు, వర్కర్స్, మరి పూర్ పీపుల్. ఇంకోటి లండన్లో చదివినా కూడా, మరి బారిస్టర్ చదివినా కూడా అతను సింపుల్ విలేజ్ లాగా బట్ ఇది వేర్ బాడీ తోటి మరి ఇతను ఎంత పెద్ద బారిస్టర్ చదివినటువంటి వాడు కాకుండా సింపుల్ డ్రెస్ లేకుండా మరి మాస్ పీపుల్ అట్రాక్ట్ చేయగలిగినటువంటి లీడర్గా ఎమర్జ్ అయ్యింది. రైతుల బాధలు, వర్కర్స్ బాధలు మరి ఆ విధంగా మరి ఎమర్జీ కావటం మొదలుపెట్టారు. దాంతో సడన్గా గాంధీజీ ఆల్ ఇండియా లీడర్గా ఎమర్జ్ అయ్యింది. సో ఈ యొక్క 3 ఎజిటేషన్, చంపారణ్ ఎజిటేషన్, ఖేడా ఎజిటేషన్ అండ్ అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ అండ్ మిల్ ఓనర్స్ మధ్యలో జరిగేటువంటి ఎజిటేషన్, 3 ఎజిటేషన్ తోటి మహాత్మా గాంధీజీ ఎమర్జ్ చేసే ఆల్ ఇండియా లీడర్గా ఎమర్జ్ అయ్యింది. దాంతో మరి మహాత్మా గాంధీ లీడర్షిప్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో ఏంటి రౌలట్ అనేవాడు డిఫెన్స్, ఈ వరల్డ్ వార్ పీరియడ్లో డిఫెన్స్ లాస్ ఉంటాయి. డిఫెన్స్ లాస్లో ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి 2 సంవత్సరాల దాకా ఇంప్రిజన్లో ఉంచవచ్చు, కోర్టు ముందు సబ్మిట్ చేయకుండా. అది డిఫెన్స్ లాస్. మరి వరల్డ్ వార్ 1 అయిపోతుంది కాబట్టి, ప్రపంచ యుద్ధం అయిపోతుంది కాబట్టి ఈ డిఫెన్స్ లాస్ ప్లేస్లో ఒకటి రౌలట్ అనే యాక్ట్ను తీసుకొచ్చి ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేసి 2 సంవత్సరాల దాకా ఇంప్రిజన్లో సెల్లో నిర్బంధించవచ్చు, జడ్జి ముందు ప్రవేశపెట్టకుండా అనేటువంటి హక్కులు ప్రభుత్వానికి లభిస్తాయి. దాన్నే రౌలట్ యాక్ట్ అంటారు. రౌలట్ అనేవాడు చేసినాడు కాబట్టి దాన్ని రౌలట్ యాక్ట్ అంటారు. రౌలట్ యాక్ట్ అని ఏమి యాక్ట్? ఈ యొక్క హక్కులు, సివిల్ రైట్స్ హక్కులను హరించి వేసే ఒక యాక్ట్ను వ్యతిరేకంగా గాంధీజీ పిలుపునిచ్చాడు. రౌలట్ యాక్ట్ సత్యాగ్రహాన్ని పిలుపు. ఆ విధంగా ఈ ఏప్రిల్ 6th నాడు
ఆల్ ఓవర్ ఇండియాలో రౌలట్ యాక్ట్ సత్యాగ్రహ హర్తాల్ సత్యాగ్రహ హర్తాల్ దేశం అంతటా కూడా, ఢిల్లీలో మరి పంజాబ్లో అందరూ కూడా హర్తాల్ జరిగింది. పంజాబ్లో మాత్రం ఈ హర్తాల్ టైంలో డాక్టర్ సత్యపాల్ అండ్ కిచులు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు లీడర్స్ గవర్నమెంట్. సో ఆ అరెస్ట్ చేసినటువంటి లీడర్స్ను ఒక ఢిల్లీలో కొంత ఫైరింగ్స్ జరిగింది, హింస జరిగింది, కొంతమంది చనిపోయినారు. కానీ మరి ఈ పంజాబ్లో ఏం జరిగిందంటే ఆ యొక్క లీడర్స్ను హర్తాల్ టైంలో ఆన్ 6th April హర్తాల్ టైంలో మరి ఈ సత్యపాల్ కిచులు ఇద్దరు ఫేమస్ లీడర్స్ ఆఫ్ పంజాబ్ను అరెస్ట్ చేయటం, మరి ఇంప్రిజన్ చేయటం జరిగింది. వాళ్ళను వదిలిపెట్టాలనేటువంటి యొక్క సైలెంట్ వదిలిపెట్టాలని ప్రజలు అందరూ పంజాబ్లో జలియన్వాలా బాగ్ అనే ప్లేస్లో చుట్టూ గోడలుంటే ఒకటే ఒక ఎంట్రన్స్ ఉన్నటువంటి పెద్ద మైదానంలో ప్రజలందరూ ఈ సత్యపాల్ కిచులు యొక్క అరెస్టుకు వ్యతిరేకంగా గుమిగూడారు. వేల మంది గుమిగూడారు. ఆ గుమిగూడినటువంటి యొక్క మంది మీద జనరల్ డయ్యర్, జనరల్ ఓడయ్యర్, మిలిటరీ కెప్టెన్ జనరల్ ఓడయ్యర్, జనరల్ డయ్యర్ పంజాబ్ గవర్నర్ ఆదేశం మేరకు, జనరల్ ఓడయ్యర్ ఆదేశం మేరకు ఆ జలియన్వాలా బాగ్లో ప్రొటెస్ట్ చేస్తూ మాస్ మీటింగ్ జరుగుతున్నటువంటి జలియన్వాలా బాగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి పోయి, ఒకటే ఒక ఎంట్రన్స్ గేట్ ఉంది దానికి పెద్ద మైదానంలో, ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి ఏ యొక్క ఆర్డర్స్ మరి ముందు ఆర్డర్స్ లేకుండా ఫైరింగ్ జరపడం మొదలుపెట్టాడు జనరల్ ఓడయ్యర్, కెప్టెన్ జనరల్ ఓడయ్యర్, జనరల్ డయ్యర్, జనరల్ ఓడయ్యర్. సో ఆ ఫైరింగ్స్లో మరి దాదాపు 150 మంది పైన చనిపోయినారు, 1000 మంది వూండ్ అయినారు. సో ఇది పంజాబ్ దేనికి ఈ యొక్క రౌలట్ యాక్ట్కు వ్యతిరేకంగా జరిపినటువంటి హర్తాల్ రౌలట్ యాక్ట్ సత్యాగ్రహానికి వ్యతిరేకంగా జరిపినటువంటి హర్తాల్ ఎడ్యుకేషన్ ఫలితమే పంజాబ్లో జలియన్వాలా బాగ్లో మరి 150 మంది పైన చనిపోవటం, 100 మంది వేల మంది వూండ్ కావటము, మరి దాన్ని పంజాబ్ కిల్లింగ్స్ మార్షల్ లా ఇంపోజ్ చేశారు. అక్కడ మార్షల్ లా ఇంపోజ్ చేసి పంజాబ్లో మరి వాటర్ దొరకకుండా, మరి ఫుడ్ దొరకకుండా చేశారు మార్షల్ లా. ఆ విధంగా మరి మార్షల్ లా, జనరల్ డయ్యర్, జనరల్ ఓడయ్యర్, జనరల్ డయ్యర్ గవర్నర్ ఆఫ్ పంజాబ్, జనరల్ ఓడయ్యర్ మిలిటరీ ఆర్మీ జనరల్, వీళ్ళిద్దరి యొక్క దురంతాల వల్ల పంజాబ్లో ఎంతో మంది చనిపోయినారు. ఆ విధంగా పంజాబ్లో చనిపోయిన దానికి వ్యతిరేకంగా, రౌలట్ యాక్ట్స్ వ్యతిరేకంగా మరి గాంధీ మహాత్ముడు అదే టైంలో ఖలీఫా ఉద్యమం కూడా మొదలైంది. ఖలీఫా ఉద్యమం అంటే ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ మరి ఇంగ్లాండ్ వ్యతిరేకంగా జర్మన్తో పాటు ఉండి ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా పోరాడింది. కాబట్టి ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి, జర్మన్కి అనుకూలంగా ఉండి పోరాడింది కాబట్టి, గెలుపొందినటువంటి ఇంగ్లాండ్ టర్కీ యొక్క ప్రాంతాలన్నింటినీ తన ఆధీనంలో తీసుకున్నది. టర్కీకి ఎన్నో వలసలు ఉండే, ఆ వలసలన్నిటిని లేకుండా చేసి ఖలీఫా యొక్క భూభాగాలన్నిటినీ మొత్తం లేకుండా చేసింది. అది పనిష్మెంట్. World War I తర్వాత మరి జర్మనీ తోటి ఉండి తమ మీద యుద్ధం చేసినటువంటి యొక్క టర్కీని బాగా మరి పనిష్ చేసింది, అంటే బాగా శిక్షించింది. ఆ విధంగా ఏ వలసలు లేకుండా ఖలీఫా ఉన్న టెరిటరీ భూభాగాలన్నిటి ఇంగ్లాండ్ తమ ఆధీనంలోకి, గెలుపొందిన రాజ్యాలు తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఓడిపోయిన టర్కీని బాధించారు. సో అది ఇంకా హెవీ కంపెన్సేషన్ పెట్టారు దాని మీద, టర్కీ మీద భూభాగాలన్నింటినీ
మరి అన్నిటిని తీసేశారు. కానీ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఏమని ప్రామిస్ చేశారంటే ముస్లింలకు ఎక్కువ ప్రాతినిధ్యం, ఎక్కువ అనుకూలత చేకూరుస్తాం, టర్కీ యొక్క ప్రాంతాలను మేము తీసుకోము, టర్కీ యొక్క ఇంటిగ్రిటీని, స్వాతంత్రాన్ని కాపాడుతాము అని చెప్పి ప్రామిస్ చేశారు ముస్లింల మద్దతు పొందడం కోసం. మరి ఎట్లాగో ఈ హిందువుల మద్దతు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతు పొందాం కాబట్టి ముస్లింల మద్దతు పొందాలని చెప్పి ప్రామిస్ చేసినారు. కానీ వరల్డ్ వార్ తర్వాత ఏం చేసినారు? టర్కీని పనిష్ చేసినారు, మొత్తం భూభాగాలు లేకుండా చేసినారు. దాంతో ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింలు ఒక్కసారి కోపోద్రికులై మరి ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ జరిపి ఖలీఫాకు మద్దతుగా కాన్ఫరెన్స్ జరిపి ఆల్ ఇండియన్ ముస్లిమ్స్ ఖలీఫా ప్రాంతాలను మళ్ళీ పునరుద్ధరించాలి, ముస్లింలకు ఇచ్చినటువంటి వాగ్దానం మరి పాటించాలి అని చెప్పి పెద్ద ఖిలాఫత్ ఇష్యూను తీసుకొచ్చారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ముస్లిం అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఒకటై మరి ఖలీఫాను మరి ఖలీఫావుడ్ లేదా ఖలీఫాకు ఉన్నటువంటి యొక్క ఇంతకుముందు ప్రత్యేక ప్రాంతాలను అతనికి రెస్టోర్ చేయాలనే ఒక ఉద్యమాన్ని మరి ఖిలాఫత్ ఉద్యమము లేదా ఖలీఫా ఉద్యమము అని ముస్లింలు చేపట్టారు. ఆ విధంగా 1920 వచ్చే వరకు రౌలట్ సత్యాగ్రహ, పంజాబ్ కిల్లింగ్స్ వ్యతిరేకంగా పంజాబ్ రాంగ్స్, మరి పంజాబ్ దురంతాలను వ్యతిరేకంగా ఒక ఉద్యమం, మరి ఈ రౌలట్ సత్యాగ్రహ, రౌలట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం, ఖలీఫాను పనిష్ చేసినందుకు, ఖలీఫాను బాధ పెట్టినందుకు వ్యతిరేకంగా ముస్లింల ఉద్యమం. ఈ 3 ఉద్యమాలు మరి కలిపి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, నాట్ టు కోఆపరేట్ టు ది బ్రిటిష్. ఇక బ్రిటిష్ వాళ్ళకి ఎంత మాత్రం మరి ఇండియన్స్ కోఆపరేట్ చేయకూడదు, నాన్ కోఆపరేషన్ టు ది బ్రిటిష్, నాన్ కోఆపరేషన్ చేస్తేనే కానీ బ్రిటిష్ వాడు లొంగుతాడు. ఆ విధంగా నాన్ కోఆపరేషన్, బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్ అండ్ అడాప్ట్ ది స్వదేశీ. ఆ విధంగా స్వదేశీ స్కూల్స్, స్వదేశీ స్టోర్స్, స్వదేశీ ఖాదీ, ఖద్దర్, చరక, మరి స్వదేశీ క్లాత్, స్వదేశీ గాంధీయన్ టోపీస్, ఆ విధంగా చరక పాపులర్, ఖద్దర్ పాపులర్ అయ్యింది. అదే విధంగా బైకాట్ ది ఫారెన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లా కోర్ట్స్. ఆ విధంగా సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వాళ్ళు ఇంగ్లీష్ కోర్టులో ఉన్న ప్రాక్టీస్ను వదిలిపెట్టారు, లా కోర్ట్స్ బైకాట్ చేశారు. కాలేజ్, నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఆ నేషనల్ ఎడ్యుకేషన్ భాగంలో గుజరాత్ మహావిద్యాలయ ఏర్పాటైంది. అట్లా బెంగాల్లో నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అదేవిధంగా పంజాబ్లో నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, జామియా మిలియా నేషనల్ ఎడ్యుకేషన్, ఉర్దూ ముస్లింలు జామియా మిలియా మరి నేషనల్ ఎడ్యుకేషన్ ఒక స్లోగన్ తోటి వచ్చినాయి. ఆ విధంగా స్వదేశీ అడాప్ట్ ది స్వదేశీ క్లాత్, స్వదేశీ స్టోర్స్, ఎన్నో స్వదేశీ స్టోర్స్ వచ్చినాయి, స్వదేశీ స్కూల్స్, స్వదేశీ కాలేజెస్ అండ్ బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, పికెటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫారెన్ సెల్లింగ్ షాప్స్ ఆర్ పికెటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫారెన్ లిక్కర్. సో ఆ విధంగా బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, అడాప్ట్ ది స్వదేశీ ఎడ్యుకేషన్, స్వదేశీ సేల్స్, స్వదేశీ సేల్స్ స్టోర్స్, స్వదేశీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బైకాట్ ది సరెండర్ ది టైటిల్స్. ఎందుకంటే ఖిలాఫత్ ఇష్యూ అండ్ పంజాబ్ రాంగ్స్, రౌలట్ యాక్ట్ వ్యతిరేకంగా సరెండర్ ది టైటిల్స్. ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు
ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టాలి. నాట్ టు కోఆపరేట్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్. మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్స్ లోయర్ స్టాఫ్గా పెట్టుకుంది. కాబట్టి లోయర్ స్టాఫ్గా ఉన్నటువంటి హిందూ భారతీయులందరూ నాన్ కోఆపరేషన్, ఉద్యోగాలు వదిలేయాలి, లాక్డౌన్స్ వదిలేయాలి, స్కూల్స్ వదిలేయాలి, కాలేజెస్ వదిలేయాలి, స్వదేశీ ఎడ్యుకేషన్, స్వదేశీ కాలేజెస్, స్వదేశీ పంచాయత్ సిస్టమ్, తీర్పులు కూడా స్వదేశీ పంచాయత్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని పంచాయత్ తీర్పులు చెప్పుకోవాలి. ఆ విధంగా మరి స్వదేశీ బైకాట్ ది ఫారెన్ అని ఒత్తిడి తీసుకురావాలి. అది ఏ మెథడ్? నాన్ వైలెంట్ సత్యాగ్రహ, నాన్ వైలెంట్ అండ్ సత్యాగ్రహ మెథడ్ అనేది ఈ విధంగా మొదలైంది. ఆ విధంగా మొదలై మొట్టమొదటి సంవత్సరం 1920లో మొదలైంది. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. 1920లో మొదలైన నాన్ కోఆపరేషన్ ఉద్యమం, సత్యాగ్రహ, నాన్ వైలెంట్ ఉద్యమం మొట్టమొదటి స్టేజ్లో బాగానే మొదలైంది. ఆ విధంగా సివిల్ లాస్ డిజోబే, నాన్ పేమెంట్ ఆఫ్ రెవెన్యూ ట్యాక్స్, ఆ విధంగా మరి ఫారెస్ట్ లాస్ డిజోబే. మరి ఆంధ్రాలో మరి 3 ఈవెంట్స్ అని పెదనందిపాడు, పల్నాడు సత్యాగ్రహ, ఫారెస్ట్ సత్యాగ్రహ అగెన్స్ట్ ఫారెస్ట్ రూల్స్, పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, మరి అదేవిధంగా చీరాల పేరాల మున్సిపాలిటీ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఆంధ్రాలో. సో ఆ విధంగా సివిల్ లాస్ డిజోబే ది లాస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ విధంగా మొదటి స్టేజ్లో నాన్ వైలెంట్ సత్యాగ్రహం జరిగినప్పటికీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. రెండవ స్టేజ్ తిలక్ స్వరాజ్య ఫండ్, అవన్నీ మరి ఈ విధంగా 1 lakh పీపుల్ 1 lakh మెంబర్షిప్ రేజ్ చేశారు. 1 lakh ఫండ్ వసూలు చేశారు తిలక్ స్వరాజ్ ఫండ్గా. మరి తర్వాత మెంబర్షిప్ 1 lakh మెంబర్స్ మొదటి స్టేజ్లో బాగానే పీస్ఫుల్గా నడిచించారు. తర్వాత సివిల్ డిజోబీడియన్స్, నాన్ పేమెంట్ ఆఫ్ రెంట్స్ అనేటువంటి యొక్క డిజోబే లాస్ అనే రెండవ స్టేజ్లో అది వైలెంట్ టర్న్ అయింది. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఆ వైలెంట్ టర్న్ అయి ఆ వైలెంట్ మహాత్మా గాంధీజీ నాన్ వైలెంట్ అహింస సత్యాగ్రహ మెథడ్ను వదిలేసి గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ అని యూపీలో ఒక పోలీస్ స్టేషన్లో 22 మంది పోలీస్ పీస్ఫుల్ ప్రొసెషన్స్ మీద పోలీస్ ఫైరింగ్ చేస్తే పోలీస్ ఫైరింగ్ చేసినారని చెప్పి పోలీస్ స్టేషన్ 22 మంది పోలీసులను సజీవదానం చేశారు. ఏది? గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీలో. ఎవరు? మాస్ పీపుల్. సో మాస్ మొబిలైజేషన్. సో ఆ విధంగా ఉమెన్ మరి పార్టిసిపేట్ అయింది, స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయింది. ఈ మాస్ మొబిలైజేషన్ ఉద్యమం మాస్ మొబిలైజేషన్ అయింది. ఆ తర్వాత వైలెంట్ టర్న్ అయింది. వైలెంట్ టర్న్ అయి చౌరాచౌరిలో 21 పోలీస్ మెన్ బర్న్డ్ అలైవ్ పోలీస్ స్టేషన్లోనే తగలబెట్టారు. దాంతో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేశారు, సస్పెండ్ చేశారు. దాంతో ఎప్పుడైతే మహాత్మా గాంధీ అన్పాపులర్ అయినాడు, విత్డ్రా చేయడంతో ఇమీడియట్గా అరెస్ట్ చేశారు మహాత్మా గాంధీని. మరి 6 years ఇంప్రిజన్మెంట్ విధించారు మహాత్మా గాంధీ. సో ఆ విధంగా మహాత్మా గాంధీ మరి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ను మరి ఒక మాస్ మూవ్మెంట్గా తయారు చేశాడు. అది కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాస్ మూవ్మెంట్. ఆ తర్వాత 6 years తర్వాత మళ్ళా సైమన్ కమిషన్ పీరియడ్లో సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమంలో కూడా సైమన్ గో బ్యాక్ అనేది బాంబేలో, మద్రాసులో, మరి కలకత్తాలో సైమన్ కమిషన్ ఉద్యమం కూడా నడిచింది. ఆ విధంగా ఆ టైంలో మరి సైమన్ గో బ్యాక్ నల్ల బ్యాడ్జీలు విధించి సైమన్ కమిషన్ అంత వైట్ కమిషన్. ఇంకోటి 1919 రీఫార్మ్స్ మరి ఇండోనేషియన్ కాంగ్రెస్కు తృప్తిపరచలేదు. కానీ కొంతమంది ఇండోనేషియన్ కాంగ్రెస్ వాళ్ళు డివైడ్ అయ్యారు. దీంతో 1919 రీఫార్మ్స్, సురేంద్రనాథ్ బెనర్జీ ఫార్వర్డ్ బ్లాక్. మరి ఈ విధంగా మొత్తం మీద ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మరి కాంగ్రెస్ను, ఇండోనేషియన్ కాంగ్రెస్ను డివైడ్ చేయగలిగింది. దాంట్లో
తిలక్, దాంట్లో సీతారాం దాస్, మోతిలాల్ నెహ్రూ. మరి కౌన్సిల్ ఎంట్రీ ప్రోగ్రామ్ అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని. మరి ఈ 19 మౌంట్ యాక్ట్ రిఫార్మ్స్ తృప్తిపరచలేదు కాంగ్రెస్, కాబట్టి కాంగ్రెస్ బైకాట్ చేసింది. కానీ సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ కౌన్సిల్ ఎంట్రీ ప్రోగ్రాంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యారు, కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఈ విధంగా కాంగ్రెస్ స్ప్లిట్ అయ్యింది 1920లో. 20 నాన్ కోఆపరేట్. దాని తర్వాత 22లో ఈ చర్వాచౌరి ఇన్సిడెంట్స్ తోటి ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విత్డ్రా కావటం, కాంగ్రెస్ స్ప్లిట్ కావటం జరిగింది. సో ఈ తర్వాత మళ్ళీ ఈ 6 years తర్వాత సైమన్ కమిషన్, ఆ తర్వాత మళ్ళీ గాంధీజీ లీడర్షిప్ కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. దాని టైంలో గాంధీజీ 1930లో సాల్ట్ దండి సత్యాగ్రహం, సబర్మతి ఆశ్రమం టు డిండి, గుజరాత్లో ఉన్నటువంటి డిండి రివర్, సబర్మతి ఆశ్రమం నుంచి డిండి 78 ఫాలోవర్స్ తోటి దండి మార్చ్ 12th మార్చ్ డేట్ నాడు ఫిక్స్ చేసుకొని పెద్ద సాల్ట్ అనేది భారతదేశంలో ఫ్రీగా దొరికేటువంటి సాల్ట్ సత్యాగ్రహాన్ని చేపట్టారు. సాల్ట్ సత్యాగ్రహ అనేది సాల్ట్ మోనోపొలీని, ఇంగ్లాండ్ గవర్నమెంట్ యొక్క మోనోపొలీని క్వశ్చన్ చేస్తూ మరి సాల్ట్ సత్యాగ్రహ, మరి మొత్తం భారతదేశం అంతా సాల్ట్ సత్యాగ్రహ మొదలై ఆ విధంగా ఎంతోమంది ఉమెన్ పార్టిసిపేట్ అయ్యింది. సాల్ట్ లాస్ బ్రోక్ అయింది. సాల్ట్ పీస్ఫుల్ ఉద్యమం మీద మరి ఈ యొక్క పోలీస్ యొక్క ఫైర్ యొక్క జులుము యొక్క సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ను అణచడానికి కోసం ఎక్కడ పడితే అక్కడ సాల్ట్ లాస్ను బ్రేక్ ఆల్ ఓవర్ ఇండియాలో సాల్ట్ లాస్ను బ్రేక్ చేశారు. మరి ఆ విధంగా సివిల్ డిజోబీ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఆ విధంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ మరి ఈ విధంగా అడాప్ట్ స్వదేశీ, బర్న్ ది ఫారెన్, స్వదేశీ స్వరాజ్ 1929 పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేశారు. సో ఆ విధంగా 1930లో పెద్ద సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్, సివిల్ లాస్ డిజోబే మూవ్మెంట్ పెద్ద ఎత్తున జరిగింది. దాని 1930లో 1929 పూర్ణ స్వరాజ్, లాహోర్ కాన్ఫరెన్స్, పూర్ణ స్వరాజ్, మొత్తం కంప్లీట్ స్వరాజ్ కావాలి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రావాలని చెప్పి కాంగ్రెస్ తీర్మానం చేసింది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ఈ ఒత్తిడి, సైమన్ కమిషన్ యొక్క విజిట్ తర్వాత లండన్లో కాంగ్రెస్ యొక్క ఎడ్యుకేషన్స్ సివిల్ డిజోబిడియన్స్ ఎడ్యుకేషన్, అట్లాంటి ఎడ్యుకేషన్ను అంచాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిపారు. ఉద్యమాలను ఆనిచి వాళ్ళకు రీఫార్మ్స్ ఇస్తాము అని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను లండన్లో 1930-32 మధ్యలో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ పెద్ద మాస్ మూవ్మెంట్ జరుగుతుంది. ఉమెన్, స్టూడెంట్స్, మరి మాస్ లెవెల్ మూవ్మెంట్ జరిగింది. మరి ఇక్కడ ఇండియాలో పెద్ద గాంధీజీ మాస్ లీడర్గా ఎమర్జ్ అయ్యింది. సాల్ట్ అనేది అందరి పబ్లిక్ అవసరం కాబట్టి పబ్లిక్ అంతా, దేశం అంతా కూడా పార్టిసిపేట్ అయ్యింది. దాంతో ఇంగ్లాండ్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఇర్విన్ను ఒప్పించింది. లార్డ్ ఇర్విన్, ఇక్కడ ఉన్నటువంటి యొక్క గవర్నర్ జనరల్ ఇర్విన్ను ఒప్పించి కాంగ్రెస్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టిసిపేట్ కాలేదు కాబట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ కావు, కాబట్టి గాంధీజీని ఒప్పియాలి అని చెప్పి ఇర్విన్ గాంధీ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. దాంతో 1930లో లక్షల మందిని, 1000 మందిని అరెస్ట్ చేశారు. సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అందరినీ
అన్కండిషనల్ రిలీజ్ చేశారు గాంధీ ఉద్యమం. ఆ రిలీజ్ అప్పుడు భగత్ సింగ్, సుఖ్దేవ్ మరి వీళ్ళను ఉరి తీశారు. దానిని ఎందుకు అడగలేదు గాంధీజీ అని కరాచీ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో, కరాచీ సెషన్లో బ్లాక్ ఫ్లాగ్స్ ఆర్ బ్లాక్ సిగ్నల్స్లో గాంధీజీ వ్యతిరేకంగా స్లోగన్స్ వచ్చినాయి. కానీ గాంధీజీ నాన్ వైలెంట్ పందా కాబట్టి సత్యాగ్రహ మెథడ్ ఉన్న అహింసా మెథడ్ కాదు. భగత్ సింగ్, సుఖ్దేవ్ వీళ్ళు హింసా పద్ధతి కాబట్టి వాళ్ళని హింసా పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళని రిలీజ్ చేయమని అడగలేదు. కాబట్టి గాంధీజీ వ్యతిరేకంగా స్లోగన్స్, బ్లాక్ ఫ్లాగ్స్ హైస్ట్ చేశారు కరాచీ సెషన్ కాంగ్రెస్. అయినప్పటికీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయాడు. గాంధీజీ రిప్రజెంటేటివ్గా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా పోయినాడు. మరి అక్కడ రెండో కాన్ఫరెన్స్లో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ మరి మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ చేయగలిగిన రామ్సే మెక్డొనాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం చేశాడు? డిప్రెస్డ్ క్లాస్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ ఆర్గ్యూ చేసినాడు. కాబట్టి డిప్రెస్డ్ వితిన్ హిందూస్లలో హరిజనులను డివైడ్ చేస్తాము అని చెప్పి పెట్టాడు. హరిజనులకు డివైడ్ చేసి వాళ్ళకు సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాం. ముస్లింలకు ఇచ్చినట్టుగా హరిజనులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాము. ఆల్రెడీ ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చి 1909 నుంచి 1919లో మరి కొనసాగిస్తున్న సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్. అదేవిధంగా మరి ఈ డిప్రెస్డ్ క్లాసెస్కు హరిజన్స్ కూడా ఇస్తామని చెప్పి మొదలుపెట్టాడు రామ్సే మెక్డొనాల్డ్. ఆ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టాడు. దానికి వ్యతిరేకంగా గాంధీజీ ఎప్పుడైతే ఈ యొక్క మళ్ళీ వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి 12,000 మంది జైళ్ళల్లో 3 నెలల్లో 12,000 మంది ఇర్విన్ మళ్ళీ అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి అందరిని జైళ్ళల్లో పెట్టాడు. రిప్రెషన్, సప్రెషన్ అయినప్పటికీ ఈ మూమెంట్ ఇంటెన్సిటీ కోల్పోయిందని, తీవ్రత కోల్పోయిందని 1933లో 34లో ఈ సివిల్ మూవ్మెంట్ రద్దు చేస్తాడు. ఇమీడియట్గా గాంధీజీని అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పంపిస్తాడు. సో ఆ విధంగా మూమెంట్ తీవ్రంగా ఉన్నప్పుడు గాంధీజీ అరెస్ట్ చేస్తే మరి మొత్తం దేశం అంతా బగ్గుమంటుందని చేయకుండా గాంధీజీ ఎప్పుడైతే మూమెంట్ విత్డ్రా చేస్తాడో, అన్పాపులరైజ్ అప్పుడు అరెస్ట్ చేసి ఎలా పంపడం మొదలుపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో ఆ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రిజల్ట్స్ ఏమొచ్చినాయంటే రామ్సే మెక్డొనాల్డ్ దళితులకు సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఇస్తానన్నారు. కానీ గాంధీజీ, అంబేద్కర్ ఒక పూనాలో ఎరవాడ జైల్లో మరి ఇతను ఒక సత్యాగ్రహాన్ని మరి మొదలుపెట్టాడు. ఈ హిందువులను డివైడ్ చేయొద్దు, హిందువులు హరిజనులకు సో ఏది ఈ రిజర్వేషన్ కల్పిస్తాం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనల్ సపరేట్ ఎలక్టరేట్స్ కన్నా 3 వంతులు ఎక్కువ రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదిరింది అంబేద్కర్ మధ్యలో, గాంధీజీ మధ్యలో. దాని కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఒక అగ్రిమెంట్ కుదిరింది. దాన్ని పూనా ప్యాక్ట్ అని అంటారు. ఇద్దరి మధ్యలో జరిగింది. ఏది గాంధీజీ మధ్యలో, అంబేద్కర్ మధ్యలో. ఆ విధంగా 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జరిగింది ఏంటి అంటే ఫెడరల్ వ్యవస్థ, ప్రొవిన్షియల్ అటానమీ ఇస్తాం ప్రావిన్సెస్లో. మరి ఫెడరల్ సిస్టమ్ సెంటర్లో ఉంటుంది. ఫెడరల్ మరి ప్రిన్సిపల్ స్టేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు నామినేట్ చేసిన రిప్రజెంటేటివ్. ఫెడరల్ సెటప్ ఎక్కడ సెంటర్లో ఉంటుంది. మరి సెంట్రల్ డిఫెన్స్, కమ్యూనికేషను, ఎకానమీ, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటుంది. మరి గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగతాది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కేంద్రంలో వస్తుందని చెప్పి ఒక ప్రతిపాదన. దాని ప్రతిపాదన రిజల్ట్గా ఏంటంటే 1935 యాక్ట్ జరిగింది. దాంతో ప్రావిన్సెస్లో కంప్లీట్ అధికారము మరి
ప్రావిన్షియల్ లెజిస్లేటర్స్కు ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. డ్యూయల్ గవర్నమెంట్ ద్వంద్వ పరిపాలన 1919 యాక్ట్ ప్రకారంగా వచ్చింది, రద్దయి ప్రావిన్షియల్ అటానమీ 1937లో ఎలక్షన్ జరిగి ప్రావిన్షియల్ అటానమీ మరి ప్రావిన్సెస్కు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి ఈ యొక్క ముస్లిం లీగ్ మరి ఇవన్నీ కూడా ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఏర్పాటు. సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరేషన్ ఎట్ సెంటర్ అనేది అది మెటీరియలైజ్ కాలేదు. కానీ ఈలోగా మరి కాంగ్రెస్కు ముస్లిం లీగు ప్రభుత్వాలు ప్రావిన్సెస్లో ఏర్పాటు చేసేదాని మధ్యలో పెద్ద డిఫరెన్సెస్ వచ్చింది. ఆ విధంగా ముస్లిం మెజారిటీ ఏరియాలో కూడా కాంగ్రెస్ హరిజన్ సేవక్ సంఘ్ హరిజన్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాంలో గాంధీజీ 1930లో సివిల్ డిజోబీడియన్స్ రద్దు చేస్తూ హరిజనోద్ధరణ ప్రోగ్రాం తీసుకొని హిందువులందరూ ఒక్కతాటి మీద ఉంచాలని చెప్పి హరిజనోద్ధరణ ప్రోగ్రాంను హరిజన్ సేవక్ సంఘ్ పెట్టాడు. డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ పెట్టాడు జగజీవన్ రావు ఆధ్వర్యంలో. ఆ విధంగా మరి యునైటెడ్గా అందరిని ఉంచాలని చెప్పి హిందువులను ఉంచాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఎంత డివైడ్ చేయాలని ప్రయత్నం చేసిన కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాం ప్రకారంగా అందరిని యునైటెడ్గా ఉంచాలని చెప్పి గాంధీజీ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాం ఇచ్చాడు. సో ఆ విధంగా 1939లో మరి డిఫరెన్సెస్ వచ్చినాయి. 39లో కాంగ్రెస్ను అడగకుండానే మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వరల్డ్ వార్ 2లో కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ కానీ కాంగ్రెస్ సెంట్రల్ కానీ ప్రొవిన్షియల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరిని అడగకుండానే వరల్డ్ వార్లో ఇన్వాల్వ్ చేస్తారు ఇండియాను కూడా. సో దాంట్లో 1939లో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ను అడగకుండా వరల్డ్ వార్లో ఇండియాని ఇన్వాల్వ్ చేయడం వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రొవిన్షియల్ మినిస్ట్రీస్ అన్ని కూడా రిజైన్ చేస్తారు. దాంతో మరి ముస్లిం లీగ్ డే ఆఫ్ డెలివరెన్స్ స్వతంత్రం పొందినాం అని చెప్పి పండుగ చేసుకుంటారు ముస్లింలు. సో ఆ విధంగా డే ఆఫ్ డెలివరెన్స్ అని 1940లో ముస్లిం లీగ్ సపరేట్ లాహోర్ కాన్ఫరెన్స్లో సపరేట్ ముస్లింలు హిందువులు కలిసి ఉండలేరు కాబట్టి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఏరియాలను సపరేట్ చేయాలి. పాకిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, సింధు ఏరియాలను మరి వెస్టర్న్ పాకిస్తాన్, ఈస్టర్న్ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక ముస్లిం ఏరియాను డివైడ్ చేయాలని పంజాబ్ 1940 లాహోర్ కాన్ఫరెన్స్లో డివిజన్ ఆఫ్ ఇండియాను ప్రపోజ్ చేస్తాడు మహమ్మద్ అలీ జిన్నా. సో అది జరిగే లోపల మరి వరల్డ్ వార్ 2లో బాగా ప్రెషరైజేషన్ వచ్చింది. వరల్డ్ వార్ 2 బాగా జర్మనీ బాగా ఉధృతంగా ఇంగ్లాండ్లో ఆల్రెడీ ఫ్రాన్స్ వశపరుచుకుంది, ఇంగ్లాండ్ మీద కూడా బాంబులు వేస్తుంది. దాంతో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ యొక్క ప్రెషర్ తోటి రష్యా యొక్క ప్రెషర్ తోటి ఇండియా మొప్పు పొందాలి, ఇండియా కోఆపరేషన్ లేకుండా వరల్డ్ వార్లో గెలవలేము. దాంతో స్టాఫర్డ్ క్రిప్స్ను పంపుతారు. దాంతో స్టాఫర్డ్ క్రిప్స్ వస్తాడు, వచ్చి అన్ని వరల్డ్ వార్ తర్వాత మేము అంత డొమినియన్ స్టేటస్ ఇస్తాము, స్వపరిపాలన ఇస్తాము, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఇస్తాము, అసెంబ్లీని ఏర్పాటు చేస్తాం, కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీని, ఆఫ్ డిఫెన్స్ అంతా కూడా ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఫారెన్ అఫైర్స్. మరి ఈ అన్ని కూడా ఏది వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి మరి స్టాఫర్డ్ క్రిప్స్ ప్రతిపాదన చేస్తే దానికి వ్యతిరేకిస్తారు. పోస్ట్ డేటెడ్ చెక్ కాబట్టి ఏదో ఇస్తారని ఆ తర్వాత పోస్ట్ డేటెడ్ క్రాస్ చెక్ అని కాంగ్రెస్ తిరస్కరించి క్విట్ ఇండియా తీర్మానం, బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా తీర్మానం చేస్తారు. ఆగస్ట్ 8 క్విట్ ఇండియా తీర్మానం చేస్తారు. ఆగస్ట్ 9 నాడు అందరు లీడర్స్ కాంగ్రెస్ లీడర్స్ అందరిని కూడా క్విట్ ఇండియా తీర్మానం చేసి బ్రిటిష్ వాళ్ళు హౌస్ ది బ్రిటిష్ అనే తీర్మానం, డూ ఆర్ డై తీర్మానం చేస్తాడు గాంధీజీ అండ్ నేషనల్ లీడర్స్, ప్రొవిన్షియల్ లీడర్స్ అందరినీ 9th ఆగస్ట్ అందరినీ మొత్తం లీడర్స్ ప్రొవిన్షియల్ లెవెల్లో సెంట్రల్ లెవెల్ అందరినీ అరెస్ట్ చేస్తారు. లీడర్లెస్ మరి మాసెస్
మరి రోడ్ల మీదకి వచ్చి మరి ప్రభుత్వ ఆస్తులను దోషం చేయడం మొదలు పెడతారు. టెలిఫోన్, టెలిగ్రామ్, పోస్టల్, మరి రైల్వేస్, బ్రిడ్జెస్ అన్నీ మరి మాస్ మూమెంట్ మొదలైంది. ఆ మాస్ మూమెంట్ అలచడానికి బ్రిటిష్ గవర్నమెంట్ రిప్రెషన్, సప్రెషన్ ఫర్ 10,000 పీపుల్ వర్ కిల్డ్. 10,000 మందిని చెప్పారు. 90,000 మందిని అరెస్ట్ చేశారు. ఆ విధంగా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే వాళ్ళను ఏరోప్లేన్స్ తోటి ఫైరింగ్ జరిపించారు. ఆ విధంగా మరి రిప్రెషన్, సప్రెషన్ చేసి క్విట్ ఇండియా మూమెంట్ను అంశాలని మరి ప్రయత్నం చేసిన గాంధీజీ డూ ఆర్ డై, కరో ఆర్ మరణో అనే తీర్మానం దాంతో ఈ విధంగా మరి క్విట్ ఇండియా తీర్మానంతో పెద్ద మాస్ మూమెంట్ అయ్యి ఈ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ పెద్ద మాస్ మూమెంట్ అయ్యి మరి ఇంగ్లాండ్ ఇది బయట దేశాలన్నీ కూడా ఇండియాలో ఉన్న మాస్ మూమెంట్కు లొంగిపోయి ఇండియన్స్ స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆ లోపుల్నే మరి 1945లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎక్కడ? ఇంగ్లాండ్లో అట్లీ గవర్నమెంట్ లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. విన్స్టన్ చర్చిల్ గవర్నమెంట్, కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఓడిపోయింది. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనేటువంటి నూతనంగా వచ్చిన అట్లీ గవర్నమెంట్ డిసైడ్ చేసి క్యాబినెట్ మిషన్ పంపి స్వాతంత్రం ఇవ్వగలిగింది. ఈ విధంగా గాంధీజీ మూమెంట్స్ను మాస్ మూమెంట్స్గా చేసి నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, క్విట్ ఇండియా మూమెంట్స్ చేసి నాన్ వైలెంట్ సత్యాగ్రహ మరి అహింస మెథడ్ తోటి సత్యాగ్రహ మెథడ్ తోటి మాస్ మూమెంట్, నేషనలిస్ట్ మూమెంట్ మాస్ మూమెంట్గా చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేశారు. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేశాము.